ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులు చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అనేక రకాల ఆలోచనలు మైండ్లో మెదులుతూ ఉన్నాయి. వారు మరి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారు. అనేక మంది అయితే న్యాయస్థానానికి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే వెళ్తే ఎన్ని రకాల కేసులు పడతాయో ఒకసారి గమనించినట్లయితే డిఎస్సి 2025 పైన ఉన్న అన్ని కేసులు గమనించినట్లయితే ఎన్ని రకాల కేసులు వేయడానికి వీళ్ళకి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారంటే, ఒకటి నార్మలైజేషన్ కేసు. ఏమన్నారు? ఒకే జిల్లా ఒకే పేపరు, నెగిటివ్ మార్కులు లేని పరీక్షకి నార్మలైజేషన్ ప్రక్రియ అనేది అసాధ్యం. అలాగే నార్మలైజేషన్ జిల్లాల వారీగా ఉన్న పోస్టులకు స్టేట్ వైడ్గా ఎలా న్యాయం జరుగుతుంది అనేది అసలు ముఖ్యమైన ప్రశ్న అనమాట. స్టేట్ వైడ్గా ఎలా న్యాయం జరుగుతుంది? జిల్లాల వారీగా సెలక్షన్ ఇది జరిగేది. జిల్లాల వారీగా ఉన్న పోస్టులకి స్టేట్ వైడ్గా ఈ నార్మలైజేషన్ వలన ఎలా న్యాయం జరుగుతుంది? ఇంకోటి, మెరిట్ లిస్టులో టెట్ మార్కులు చూపించని కేసు. ఇప్పుడు మెరిట్ లిస్టు చాలామంది రాసిన తర్వాత టెట్ మార్కులు చూపించలేదు. మెరిట్ లిస్టులో డైరెక్ట్ మార్కులు ఇచ్చారు, టెట్ మార్కులు చూపించాల. అదొకటి. పోస్టుల ప్రిఫరెన్స్ ఆప్షన్ మార్చుకోవాలని చెప్పేసి అంటే మార్చడానికి వీలు పడదని చెప్పేసి అన్నారు. పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఆల్రెడీ కొంతమంది ప్రిఫరెన్స్ ఇచ్చేసుకున్నారు, కానీ ఇక్కడ మార్చుకుంటే సమస్య ఏంటి అనేది కూడా ఒక పెద్ద సమస్య. ఎందుకని మార్చకూడదు? మార్చితే ఏంటి నష్టం? ఎందుకు ఆల్రెడీ అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులే కదా ఉన్నది ఇందులో. వేరే అభ్యర్థులు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరుగా. మరి అలాంటప్పుడు ఈ అభ్యర్థులు తమ ఆప్షన్ మార్చుకుంటే సమస్య ఏంటి? అది మార్చుకోవడానికి వీల్లేదు అన్నారు. దాని మీద కూడా కేసు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పోతే ఎగ్జామ్స్లో డాట్స్ వచ్చిన కేసు. ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, డిఎస్సి అభ్యర్థులు సీరియస్గా వెళ్ళి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాస్తే రెస్పాన్స్ షీట్లో డాట్స్, ఆన్సర్లో కాకుండా డాట్స్ వచ్చాయి. దాని మీద కూడా కేసు వేస్తే ఇక పోస్టుల అప్లికేషన్ల కన్నా ముఖ్యమైన విషయం ఇది. పోస్టుల అప్లికేషన్ల కన్నా మెరిట్ లిస్టులో ఎక్కువ మంది వచ్చిన కేసు. చాలామంది ఇది అడుగుతారు, మీరు అన్ని అప్లికేషన్లు ఏమన్నారు, ఇన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఇది అఫీషియల్గానే మరి అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా కూడా దీన్ని అనౌన్స్ చేశారు. మరి అలాంటిది పోస్టుల అప్లికేషన్ల కన్నా మెరిట్ లిస్టులో ఎక్కువ మంది వచ్చిన కేసు. ఎలా వచ్చారు ఎక్కువ మంది? ఇంకోటి, లాంగ్వేజ్ వాళ్ళు 2A పేపరు, యాక్చువల్గా 2A టెట్ పేపరు మనందరూ తెలుసు. లాంగ్వేజ్ వారు 2A పేపర్ రాయాలి. 2A క్వాలిఫైయింగ్ అనుకున్న వారికి నాన్ లాంగ్వేజ్ టెట్ మార్కులతో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఓకే, లాంగ్వేజ్ వాళ్ళు 2A పేపరు క్వాలిఫైయింగ్ అవ్వకున్నా వారికి నాన్ లాంగ్వేజ్ టెట్ మార్కులతో మెరిట్ లిస్టు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఇక ట్రైబల్ కేసు మీరు గమనించే ఉంటారు కదా. ఇక్కడ గమనించండి, పోస్టుల అప్లికేషన్ల కన్నా మెరిట్ లిస్టులో ఎక్కువ మంది వచ్చిన కేసు. లాంగ్వేజ్ వాళ్ళు 2A క్వాలిఫైయింగ్ అవ్వకున్నా వారికి నాన్ లాంగ్వేజ్ టెట్ మార్కులతో మెరిట్ లిస్ట్ కేసు. అంటే కేసు ఇప్పుడు న్యాయస్థానం ఆశ్రయించాలంటే ఇన్ని కేసులు వేయాల్సి వస్తుంది. ఇన్ని అంశాలు ఉన్నాయన్నమాట అని అభ్యర్థులు చెప్తూ ఉన్నారన్నమాట. చాలామంది అభ్యర్థులు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారు. లాంగ్వేజ్ వాళ్ళకి 2A క్వాలిఫైయింగ్ అవ్వకపోయినా, అంటే టెట్ 2A పేపర్ ఉంది, అది క్వాలిఫై కాకపోయినా వారికి నాన్ లాంగ్వేజ్ టెట్ మార్కులతో మెరిట్ లిస్టు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో. ట్రైబల్ స్కూలు టీచర్స్ పోస్టులు కలిపిన కేసు. ఇప్పుడు ట్రైబల్ స్కూల్స్ ఏవైతే ఉన్నావో ఆ పోస్టులు మొత్తం డిఎస్సి కలిపేసి ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. అది మరి దాని మీద కూడా ట్రైబల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి కేసు. పీఈటీల కేసు అన్ని తీర్పులు వస్తే జీవో 77 తప్పుడు సెలక్షన్ కేసు. ఇలా ప్రభుత్వం 5 లక్షల మందికి పైగా అభ్యర్థులందరూ ఆవేదనతో కేసులు వేస్తే గనక గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్ పైనే జిల్లాల వారీగా 10,000 కేసులు హైకోర్టులు వేశారు. గవర్నర్ గారికి ప్రతిదీ అన్యాయమని మరి పోస్టు కార్డులు కూడా రాయడం జరిగింది. వందల సంఖ్యలో ప్రతి జిల్లా శాసనసభ్యుల ఇంటి వద్దకు వెళ్ళి ఈ గ్రూప్ 2 విషయంలో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. తద్వారా హైకోర్టులో అందుకే అది చివరి తీర్పు వరకు వచ్చిందనమాట. అలాంటిది ఇప్పుడు రాజకీయాలను శాసించే డిఎస్సి అభ్యర్థులు ఆవేదనతో కేసులు వేయడానికి పూనుకుంటే నార్మలైజేషన్ పైన జిల్లాల వారీగా లక్షల కేసులతో గిన్నీస్ రికార్డు ఖాయమనిపించేలాగా ఉన్నట్టు అభ్యర్థులంతా చెప్తున్నారు. అలా జరిగితే సుప్రీంకోర్టు డిఎస్సి కేసు సుమోటోగా పరిగణిస్తుంది. న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక డిఎస్సి అభ్యర్థులు ఎవరూ కూడా కోర్టును ఆశ్రయించకుండా మరి చేయటానికి ప్రభుత్వం చాలా ఎత్తుగడలు వేస్తుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఒకటేంటంటే అందులో మొదటగా అందరికీ అప్లోడ్ ఆప్షన్ ఉంచడం, అందరికీ జాబ్ వస్తుందని భ్రమ కలిగించడం. ఇక్కడ జాబ్ వచ్చిన వాడు ఎవడో ఆ లిస్టు పెట్టేస్తే వాళ్ళు మాత్రం అప్లోడ్ చేసుకునే వాళ్ళు సర్టిఫికేట్లు, కానీ మీరు అందరూ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి అన్నట్టు చెప్పడం జరిగింది. అందరూ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయరు, మ్యాక్సిమం అప్లోడ్ చేశారన్నమాట. ఇలా చేయడం వల్ల అందరికీ తమకు జాబ్ వస్తుందేమోనని భ్రమ కలిగించారు. ఇక ప్రింట్ ఆప్షన్ ఉంచడం, తీసివేయటం. చాలాసార్లు ప్రింట్ తీసుకుందామంటే ప్రింట్ ఆప్షన్ కనబడేది
కనబడేది కాదు, మరొకసారి ప్రింట్ ఆప్షన్ కనబడేది. ఇలాంటి జిమ్మిక్కులతో అభ్యర్థుల్లో లేనిపోయిన ఆశలు కూడా కలిగించారని చెప్పేసి చెప్తున్నారు. అక్టోబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుందని ఇంకొక మాట. 2020లో డిఎస్సి నోటిఫికేషన్ 5,000 పోస్టులతోనూ 10,000 పోస్టులతోనూ జాబ్స్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇంకో మాట. ఇవన్నీ కూడా ఎందుకంటే అభ్యర్థులందరూ మనస్తాపంతో వేల మంది జిల్లాల వారీగా కేసులు వేయడానికి ఖచ్చితంగా తయారవుతారని ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకే అతి త్వరలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తామంటూ డైవర్ట్ పాలిటిక్స్, అది కూడా ఇప్పట్లాగానే నార్మలైజేషన్ చేస్తే ఏం చేస్తాం? వచ్చే డిఎస్సీలు వచ్చే నోటిఫికేషన్లో కూడా ఇప్పుడు జరిగినట్టే జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు 16,347 పోస్టులతో జరగని న్యాయము, అంటే ఇన్ని వేల పోస్టులలో జరగని న్యాయము అతి తక్కువ పోస్టులతో న్యాయం జరుగుద్దా? అతి కొద్ది పోస్టులతో ఇచ్చే నోటిఫికేషన్లో న్యాయం జరుగుద్దా? 16,347 పోస్టులు వస్తేనే జాబ్ రానప్పుడు 5,000 పోస్టులు 6,000 పోస్టులు 10,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి ఇలాంటి పద్ధతులే అనుసరిస్తే అప్పుడు న్యాయం జరుగుద్దా? ఇలా అభ్యర్థులు మభ్యపెడుతూ ఉన్నారు అని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారన్నమాట. ఇకపోతే తక్కువ పోస్టుల నోటిఫికేషన్లో న్యాయం జరుగుతుందా అంటే జరగదు, ఖచ్చితంగా జరగదు. ఇది అంతా కూడా అందరూ కూడా ఆలోచించాలి, జ్ఞానంతో ఆలోచించాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు. అభ్యర్థులు కూడా సెలక్షన్ లిస్టు వరకు మూర్ఖంగా హైకోర్టును ఆశ్రయించడంలో కాలయాపన చేయడం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. అదే చెప్తున్నారు. లేట్ ఎందుకు చేస్తున్నారు? లేటు ఆలోచన ఎందుకు ఇదంతా? అభ్యర్థులు ఎందుకు కాలయాపన చేసుకోండి? ఇన్ని సమస్యలు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థులు చాలా అన్యాయానికి గురయ్యామని ఫీల్ అవుతున్నారు లోన. ఎంతో మంది ఇప్పటికే బయటపడి పేపర్లో కూడా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మనకి. అదంతా కూడా మనంతా న్యూస్లో చూస్తూ ఉన్నాం అనమాట. అభ్యర్థులు అదే విషయాలు చెప్తున్నారు. ఇన్ని వేయాల్సి వస్తే ఇన్ని రకాల విషయాల మీద కోర్టును మేము ఆశ్రయించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలా చెప్పుకుంటూనే ఇన్ని సమస్యలు కళ్ళ ముందు కనబడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు అని కూడా చాలామంది అభ్యర్థులు అంటూ ఉన్నారు. కోర్టును ఆశ్రయించడంలో మూర్ఖంగా వ్యవహరించినట్లయితే, టైం వేస్ట్ కాలయాపన చేసినట్లయితే, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళటానికి ఏ ప్రయోజనం ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. అందువల్ల జాప్యం లేకుండా జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా అందరూ న్యాయాన్ని ఆశ్రయించి నార్మలైజేషన్ ప్రక్రియను రద్దు కోరుతూ కేసులు వేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి న్యాయమైన డిమాండ్ తెలంగాణ లాగా 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ సాకారం కావడానికి అందరూ ముందుకు కదలండి. లేదంటే భవిష్యత్తులో జరగబోయే ప్రతి పరీక్ష షిఫ్టుల రూపంలో నార్మలైజేషన్ ప్రకారం అన్యాయం జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి వేల మంది అభ్యర్థులు తమ గోడైతే చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇలా గనక ఈ అంశాలన్నీ తీసుకున్నట్టయితే ఇక్కడ గమనించితే అభ్యర్థులు నిజంగా కోర్టును ఆశ్రయించాల్సి వస్తే డిఎస్సిపై ఉన్న కేసులు ఎక్కడ ఉండవు. అందులో ముఖ్యంగా నార్మలైజేషన్ కేసు, ఒకే జిల్లా ఒకే పేపరు, నెగిటివ్ మార్కులు లేని పరీక్షకి నార్మలైజేషన్ ప్రక్రియ అనేది అసాధ్యం. అలాంటిది చేశారు. అలాగే నార్మలైజేషన్ జిల్లాల వారీగా ఉన్న పోస్టులకు ఇవన్నీ కూడా జిల్లాల వారీగా డిస్టిక్ వైజ్గా సెలెక్ట్ చేసే పోస్టులు ఇవి. అలాంటిది స్టేట్ వైడ్గా నార్మలైజేషన్ అనేది సాధ్యం కాదు, అది జరగకూడదు, అది తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. మెరిట్ లిస్టులో అయితే టెట్ మార్కులు చూపించని కేసు ఒకటి ఇస్తారు, పోస్టుల ప్రిపరేషన్ ఆప్షన్ మార్చని కేసు ఒకటి, ఎగ్జామ్లో డాట్స్ వచ్చిన కేసు ఒకటి, పోస్టుల అప్లికేషన్ కన్నా మెరిట్ లిస్టులు ఎక్కువ మంది వచ్చిన కేసు ఒకటి. ఇలా అనుకుంటా పోతే ఎన్నో కేసులు వేయాల్సి వస్తుంది. కానీ ఇలా తెలుసుకుంటూ పోతున్నారు. కానీ ఎవరు కూడా తమ సమస్యను వెళ్ళబుచ్చుకోవడానికి న్యాయాన్ని ఆశ్రయించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వీటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే టైం అయిపోద్ది. ఆ తర్వాత ఆకులు కాలేక చేతులు పట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ముందే మేల్కోనండి అభ్యర్థులు అని చెప్పేసి వేల మంది అభ్యర్థులు తమ గోడైతే చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.